విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. రమేష్ గారు, మనకు బైక్స్ లో చాలా మంది ఇప్పట్లో యూత్ ఈఎంఐల మీద తీసుకుంటుంటారు కదా. ఈఎంఐ లేకుండా బైక్స్ కొనాలంటే దీనికి ఉందా అండి ఛాన్స్? కంపల్సరీగా ఉందండి. ఈఎంఐ అయినా కూడా మనం ఏంటంటే 2 years పెట్టుకుంటున్నారు, అవును, 3 years పెట్టుకుంటున్నారు. ఈఎంఐలు చూస్తే 20,000 30,000 ఉన్నాయి. సో అలా కాకుండా మనం ఇది కూడా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కొద్దిగా మనం అగ్రెసివ్గా వెళ్ళకుండా కొద్దిగా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. సపోజ్ ఒక 2 years అనుకుందాం. సో 10,000 చొప్పున మనము ఒక 2 years ఒక ఇండెక్స్ ఫండ్లో పెడదాం. అంటే నిఫ్టీ 50లోనో ఏదో ఇండెక్స్ ఫండ్లో పెడదాం. పెట్టినా కూడా మనం ఒక 10% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 10% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తే సపోజ్ ఒక 10,000 ఎస్ఐపి చేశారనుకోండి, ఆల్మోస్ట్ 2.4 lakhs వాళ్ళు సేవ్ చేసుకుంటారు 2 yearsకి. అది రిటర్న్తో కలిపి 2.6 lakhs అవుతుంది, 2.66 lakhs అవుతుంది. సో 10% రేట్ ఆఫ్ రిటర్న్ కన్జర్వేటివ్. 2 years అంటే మనం మళ్ళీ అగ్రెసివ్ ఫండ్స్కి వెళ్ళకూడదు. ఓన్లీ ఇండెక్స్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మనకి 2.66 lakhs అవుతుంది. అంటే మనం 2.66 lakhs పెడితే మంచి బైక్ వస్తుంది, మంచి స్పోర్ట్స్ బైక్ వస్తుంది. లేదు నాకు అది కూడా సరిపోదు అనుకున్నారు అనుకోండి, ఇంకొక 1 year పెంచుకుందాం. 1 year పెంచుకుంటే 10% అదే సేమ్ కన్జర్వేటివ్ రిటర్న్ మనం ఇండెక్స్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాం. ఓన్లీ నిఫ్టీ లోనే ఇన్వెస్ట్ చేస్తాం. నిఫ్టీ అంటే ఇవే రిలయన్స్ లేకపోతే అన్ని టాప్ కంపెనీసే, టీసీఎస్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, ఎస్బీఐ బ్యాంక్, ఓన్లీ టాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి సో మనకి 10% రిటర్న్ వచ్చినా కూడా సో ఏంటంటే ఈ కంపెనీస్లో పెద్ద ఫ్లక్చువేషన్స్ ఉండవు. సో ఒక 10% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా 3 years అంటే మనమే ఆల్మోస్ట్ 3.6 lakhs మనం చేసుకుంటాం. అది 4.5 lakh అవుతుంది 10% చొప్పున. సో 4.5 lakh పెడితే ఇప్పుడు కొన్ని మనకి హార్లీ డేవిడ్సన్ కానివ్వండి, లేకపోతే నెంబర్ 1 బ్రాండ్స్, ఇది రాయల్ ఎన్ఫీల్డ్ మనం హై ఎండ్ మోడల్ తీసుకోవచ్చు 4.3 lakhs. సరే లేదు 5,000 ఎస్ఐపి కూడా చేసుకోవచ్చు. 5,000 ఎస్ఐపిది కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. 5,000 to 2 years అంటే మనం 1.2 lakhs మనం పే చేస్తాం. అదే 10% కన్జర్వేటివ్లో మనకి అరౌండ్ 1.3 అవుతుంది, 1.3 lakhs అవుతుంది. సో 2 years మనకు దాన్ని ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా మనం ఈఎంఐ లేకుండా బైక్ తీసేసుకోవచ్చు. ఈఎంఐతో బైక్ తీసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ దానికి ఒక బర్డెన్ పెట్టుకోవాలి, దానికి ఒక బడ్జెట్ పెట్టుకోవాలి పక్కన. మళ్ళీ ఏమైనా రేపు ఏమైనా కట్టకపోతే 1 month కట్టకపోయినా ఇప్పుడు బైక్ లాగేసుకుంటాం. సో అదొక పెద్ద హెడేక్. మళ్ళీ దానికి పెట్రోల్ పెట్టుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలంటే మళ్ళీ అదొక పెద్ద హెడేక్. సరే లేదు నాకు 1 yearలోనే తీసుకోవాలనుకోండి, 10,000 1 year చేయండి, 1.2 lakhs చేస్తాం. సో 1 year కంటే మనం ఓన్లీ ఈ ఫండ్స్ కూడా కాదు, మనం ఓన్లీ లిక్విడ్ ఫండ్స్ అని సేఫ్ ఫండ్స్ ఉంటాయి, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ అంటారు. ఇవి బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా ఒక 1% ఎక్కువ ఇస్తాయి. సో ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటే సో లిక్విడిటీ కూడా ఎక్కువ ఉంటుంది ఈ ఫండ్లో. సో ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటే 1.2 lakhs ఇన్వెస్ట్ చేస్తే అరౌండ్ 1.26 lakhs. సో అంటే మనం వేస్ట్ చేయకుండా ఒక 10,000 అట్లా పెట్టేసుకుంటే 1.26 lakhs వస్తుంది. అంటే ఒక మంచి బైక్, మంచి పల్సర్ బైక్ వచ్చేస్తుంది. సో ఇంకొద్దిగా లగ్జరీ కావాలనుకుంటే ఒక 15,000 ఇన్వెస్ట్ చేసుకోవాలి. 1.8 lakhs ఇన్వెస్ట్ చేస్తే 1.9 2 lakhs అవుతుంది 1 year తర్వాత. ఈ విధంగా దేంట్లో అయినా సరే ఎస్ఐపికి ఒక సొల్యూషన్ ఉంది. అది ఏ గోల్ అయినా కానీ, బైక్ అయినా, కార్ అయినా కానీ, హౌస్ అయినా కానీ. కానీ బైక్కి చాలామంది ఈఎంఐలకి వెళ్తున్నారు, దానికి చాలా చాలా మిస్టేక్ అది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్, ప్రాసెసింగ్ ఫీజు, దానికి ఇన్సూరెన్స్, ఇవన్నీ కలిపి మనం సపోజ్ 1.2 lakhs లోన్ తీసుకుంటే 1.5 lakhs లేదంటే 2 lakhs కట్టాల్సి వస్తుంది ఇంట్రెస్ట్ రేట్. అదే మనం 1 year మనం సాక్రిఫైస్ చేసుకొని మనం ఎస్ఐపి చేసుకుంటే మనకు 2 lakhs మిగిలిపోతాయి. సో బైక్ కూడా మన పేరు మీద ఉంటుంది, ఎవరు మనల్ని ఆపేవాళ్ళు ఉండరు. సో మళ్ళీ దీన్ని హైపోతికేషన్ చేసుకోవడం ఎందుకు, మళ్ళీ మన మీద మళ్ళీ రిజిస్ట్రేషన్ అంటే ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పడతాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇలాంటి వాటి కోసం ఎస్ఐపి ద్వారా చేసుకోవచ్చు. నైస్ ఐడియా. అవును, థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. ఓకే, థ్యాంక్ యూ.